హాయ్ ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్లో ఒక భాగమైనటువంటి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నై నుంచి ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకు ప్రభుత్వ ఉద్యోగాలకైతే మనకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మీరు 10th తర్వాత ఐటీఐ చేస్తే సరిపోతుంది అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అప్రెంటిస్షిప్ కానీ అవసరం లేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే 16/2/2025 లాస్ట్ డేట్ అనమాట. సో ఫ్రెండ్స్, మీ ట్రేడ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా మీకు వెంటనే తెలియాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అందులో టోటల్గా టెక్నీషియన్ 41 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది బేసిక్ అనేది 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. దాదాపుగా మీ చేతికి 38,483 రూపాయల వరకు రావచ్చు. 18-28 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్గా, ఇందులో ఐటీఐ వాళ్ళకు ఉన్నవి చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అనేది 2 వేకెన్సీలు ఉన్నాయి. మీరు 10th క్లాస్ సైన్స్ సబ్జెక్ట్లో 55% ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఐటీఐలో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కానీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ చేసినట్లయితే 2 వేకెన్సీలకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది 10th క్లాస్ తర్వాత మీరు ఐటీఐలో ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి. సో ఫ్రెండ్స్గా రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్, ఆర్ఎన్ఐసి చూసుకున్నట్లయితే 3 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, 10th తర్వాత ఖచ్చితంగా ఐటీఐలో మీరు ఆర్ఎన్ఐసి చేయాలి. తర్వాత డ్రాఫ్ట్స్మెన్ సివిల్ అనేది 2 వేకెన్సీలు. అలాగే కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా 8 వేకెన్సీలు. అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ 1 వేకెన్సీ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, దీనికి 18-28 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఐటీఐ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, 18-28 సంవత్సరాల కన్నా ఎక్కువగా మీ వయసు ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే స్టేజ్ 1 ఉంటుందన్నమాట. ఇది ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని స్టేజ్ 2 అనేది పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, స్టేజ్ 2 కనుక చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్డ్ ఉంటుందన్నమాట. ఇది ఇంగ్లీష్లోను హిందీలోను ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇది 10th క్లాస్ మీద ఐటీఐ మీద బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. దాదాపుగా 150 క్వశ్చన్లకు అనేది ఎగ్జామ్ ఉంటుంది. 2 hours 30 minutes అనేది ఎగ్జామ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ 150 క్వశ్చన్స్ కూడా దేన్ని ఆధారంగా చేసుకొని ఇస్తారనేది నోటిఫికేషన్ అనేది ఒకసారి క్లియర్గా చదవండి. ప్రతిదీ కూడా సిలబస్ అనేది స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్ ఫీజు అనేది 500 ఉంటుంది. ఇది ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్స్, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదనమాట. ఓకే ఫ్రెండ్స్గా, ఏ విధంగా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి 16/2/2025 కల్లా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. మీ అప్లికేషన్ అనేది సిఎస్ఐఆర్కి పంపించవలసిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.